లూకాసు వార్త 4వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, అనేక సమయాలలో మన జీవితంలో బాగా బలముగా పనిచేసేది ఏదో తెలుసా? ఏదయ్య అంటే వాక్యమే. వాక్యము మనల్ని ఎంతగా బలపరిచిద్దో, ఎంతగా నిలబెట్టిద్దో, ఎంతగా ధైర్యముతో నింపిద్దో అది అనుభవం ఉన్న వారికి అది అర్థమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా జీవించేవారు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి భయపడితే మరి దేనికిని ఎవరికిని భయపడవలసిన అవసరం లేదు. దేవుని భయము నీ చుట్టూ కంచిగా ఉండునుగాక. నానావిధ రోగముల చేత 40వ వచనం మనం చూస్తున్నాం. సూర్యుడు అస్తమించుచుండగా, దేవుని బిడ్డలారా, సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడించబడుతున్న వారు చాలామంది ఎవరెవరి దగ్గర ఉన్నారో వారందరినీ యేసు ప్రభువు వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి తీసుకొని వచ్చారు. సూర్యుడు అస్తమించుచుండగా. దేవుని బిడ్డలారా, ఒక సమయం వస్తుంది, ఎంత భగభగమంటే సూర్యుడైనా ఏమో తెలుసా, సూర్యుడు అస్తమించాల్సిందే. ఎంత భగభగమండి సూర్యుడైనా సరే ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు అస్తమించాలి. అది దేవుడు పెట్టిన నియమం. అది సూర్యుడు ఉదయించడం, అస్తమించడం. దేవుని బిడ్డల జీవితం కూడా అంతే. ఉదయించడం ఎంత నిజమో అస్తమించడం కూడా అంతే నిజం. పుట్టడం ఎంత నిజమో చెప్పడమ్మా, చనిపోవటం కూడా అంతే నిజం. ఆరోగ్యంగా ఉండటం ఎంత నిజమో రోగంతో ఉండడం కూడా అంతే నిజం. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితి వచ్చినా సరే మనము భయపడవలసింది దేవునికి మాత్రమే. దేవునికి భయపడితే మరి దేనికిని చెప్పండి, ఎవరికిని భయపడవలసిన అవసరం లేదు. భయపడకుందువుగాక. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత దేవుని బిడ్డలారా, పీడించబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నానావిధ రోగములు. ఒక మనిషికి ఒక రోగం అంటే కాదు, మోర్ దెన్ వన్. బహువచనమే అది, సింగులర్ కూడా కాదు, బహువచనం. మోర్ దెన్ వన్, నానావిధ రోగములు. దేవుని బిడ్డలారా, మన దేహము చెప్పండి దేనితో తయారు చేయబడింది? బంగారంతోనా, వెండి? మన దేహం దేనితో తయారు చేయబడింది? మట్టి అంట. పిల్లలు అంటున్నారు మట్టి అంట. లోపల ఏముంది? రక్త మాంసాలు, అంతే. రక్తము, మాంసం. దేవుని బిడ్డలారా, నానావిధ రోగముల చేత పీడించబడుతున్న వారికి ఇక సూర్యుడు అస్తమించినట్టే ఉంటుంది. ఇక నా సమయము అస్తమించే సమయమే, ఇక నా జీవితం ఇక అస్తమించటమే అనేటువంటి నెగిటివ్ ఆలోచనలతో ఉంటారు. అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అంతే. ఇక నా సమయము అయిపోవచ్చింది, ఇక సూర్యుడు అస్తమించినట్లే నా జీవితం కూడా అస్తమించేటువంటి సమయం వచ్చేసింది అని అటువంటి ఆలోచనలో మనకు తెలియకుండానే లోపటి నుంచి బయటికి ఒక వరదలాగా పొరులుతూ వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, నానావిధ రోగముల చేత పీడించబడటం ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఈ దినాల్లో మనం చాలాసార్లు మందిరంలో ప్రాముఖ్యంగా 2 అంశాల కోసం ప్రార్థన చేశాం. ఒకటి ఏంటమ్మా? ఒకటి ఆరోగ్యం, 2 ఆర్థిక పరిస్థితులు. ఈ 2 కనుక కుటుంబంలో చక్కగా ఉంటే ఆ కుటుంబం బాగుపడినట్లే, వర్ధిల్లినట్లే.
ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఇవి పెద్ద భూతాల్లాగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కొన్నిసార్లు నేను ఆలోచన చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు నా మనసుకు వచ్చే ఆలోచన అంటే మనిషికి దిగులు కూడా ఎక్కువైపోయింది. చెప్పండి, ఏ కూడు? అందరు ఇక్కడే ఉన్నారా? దిగులు కూడు అంటే ఎప్పుడు మనసులో ఏదో ఒక దిగులు, ఏదో ఒక విచారం. దిగులు కూడు ఉండటం వల్ల ప్రతి బిడ్డరా ఆటోమేటిక్గా బాడీలో రోగాలు బాగా బలాన్ని పుంజుకుంటూ ఉన్నాయి. రోగాన్ని ఎంత బలహీనపరుస్తామో మనం అంత బలంగా ఉంటాం. రోగాన్ని ఎంతగా మనము బలపరుస్తామో మనం అంత బలహీనంగా ఉంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు రోగం యొక్క తీవ్రతని, రోగాన్ని జయించాలి, జయించదుగాక. ప్రతి బిడ్డరా ఇదంత ఈజీ ఏం కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుదును. ఎప్పుడు ఆనందించాలంట? ఎల్లప్పుడూ. ఇది నేర్చుకుందాము గాక. ఎల్లప్పుడూ ఆనందించండి. ఎల్లప్పుడూ ఆనందించడం. ప్రతి బిడ్డరా చనిపోతున్న సమయంలో కూడా చిరునవ్వుతో చనిపోవడం, అది కూడా ఒక అదృష్టమే. మీకు అర్థమైంది అనుకుంటున్నా. చనిపోతున్న సమయంలో చిరునవ్వుతో చనిపోవడం, అది కూడా ఒక అదృష్టమే. ప్రతి బిడ్డరా ఈ రోగముల చేత ఎవరైతే పీడించబడుతున్నారో వారికి ఆనందం దూరంగా ఉంటుంది, దూరం అయిపోతూ ఉంది. కుటుంబంలో భయం ఎప్పుడైతే దొంగలాగా జ్వరపడతా ఉందో ఆటోమేటిక్గా వారి జీవితంలో దిగులు ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి పనిచేస్తాం మొదలు పెడతా ఉంటాయి. ప్రతి బిడ్డరా రోగము చాలా ప్రమాదకరమైనవి. రోగాలు పాలు ఎవరైతే అవుతారో, రోగగ్రస్తులుగా ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తారో ఇక వారికి జీవితం మీద ఆశలు ఉండవు. జీవితం మీద ఆశలు బతికితే దేవుని కోసం అంటాం. బ్రతికితే చెప్పండి దేవుని కోసం అంటాం. దేవుడు కృప చూపించి కొంతమందిని బ్రతికించిన తర్వాత, ఆయుష్ను పొడిగించిన తర్వాత ఆ మాట మీద నిలబడతారా? చెప్పండి, మీకు అర్థం కాల. ఆ మాట మీద నిలబడతారా? ఎవరైతే నిలబడతారో వారు ధన్యులు అవుతారు. ఆయుష్ను పొడిగించిన దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా, దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు నిలబడే వ్యక్తిగా ఉంటే నువ్వు దీవించబడతా, నీ కుటుంబము నీవు దీవించబడుతూనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా 10 మంది కుష్ఠరోగులను ప్రభువు బాగు చేశాడు. చెప్పండి, ఎంతమంది తిరిగి వచ్చారు? చెప్పండి అమ్మా. ఒక్కలే. ప్రభు ఏమన్నాడు? స్వస్థత పొందుకుంది ఈ ఒక్కడేనా? మిగతా 9 మంది ఎక్కడున్నారు? చెప్పండి, ప్రభువుకు ఆ 9 మంది ఎక్కడ ఉన్నారో తెలుసా తెలియదా? తెలుసు. ఆ 9 మంది ఎక్కడ ఉన్నారో ప్రభువుకు తెలుసు. స్వస్థత పొందుకున్న తర్వాత చాలామంది ఆ విధంగా లోకంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చావు స్టేజ్కి వెళ్ళి, చనిపోయే స్టేజ్కి వెళ్ళిన తర్వాత దేవుడు కృప చూపించి దాని నుంచి బయటపడేసి ఆయుష్ను పెంచి ఆరోగ్యం నుంచి నిలబెట్టిన తర్వాత మరలా లోకంలోకి పరిగెత్తుకుంటూ పోయి అసలు ఆ సిచ్యువేషనే మర్చిపోయి ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా ప్రభువు ఎంత కృప కలిగిన వాడంటే వారి మీద కనికరం చూపించాడు. నానావిధ రోగముల చేత పీడించబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని చూడగానే కనికరముతో కదిలించబడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరిని కూడా ఆయన చేదరించుకోవాలా. వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఏం చేశాడ? చేతులుంచి వారిని స్వస్థపరచెను. అంత ప్రేమామయుడు ఆయన, అంత కృప కలిగిన వాడు ఆయన. దేవుని బిడ్డలారా వచ్చిన ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. దేవుని బిడ్డలారా స్వస్థత పొందుకున్న తర్వాత ఎంతమంది దేవాలయాలు కనబడతారో, స్వస్థత పొందుకున్న తర్వాత ఎంతమంది లోకంలోకి పరిగెడతారో ప్రభువుకు తెలుసా తెలియదా? ఆయనకి తెలుసు. అందుకనే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఆ ఏర్పరచబడిన వారిలో మనము ఉందముగాక. దేవుని బిడ్డలారా ప్రభువు ద్వారా, ప్రభువు వలన ఏదైనా మేలు పొందుకుంటే ఆ పొందిన మేలును బట్టి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి, కానీ లోకంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళే వారంగా ఉండకూడదు. మన యాత్ర ఇంతటితో అయిపోలా. నాకు ఇంకా లైఫ్ పెరిగింది, ఆరోగ్యం వచ్చేసింది, ఇక అయిపోయింది నా జీవితం, ఇంక ఇంతటితో అనుకుంటూ ఉండవద్దు. ఇంకా మనం ముందుకెళ్ళే కొలది
ఇంకా ఎన్ని మలుపులు వస్తాయో, ఎన్ని ఎదురు దెబ్బలు ఉంటాయో, ఎటువంటి గండాలు వస్తాయో మనకు తెలుసా? తెలియదు, మనకు తెలియదు. కాబట్టి ప్రతి నిమిషము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, మేలు పొందినవారు, స్వస్థత పొందుకున్నవారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంతటితో జీవితం అయిపోలా. రెక్కలు వచ్చాయని ఎగిరిపోతే ఆ 9 మంది వెళ్ళిపోయారు. ఒకడు చెట్టు కింద పేకాడ కలిసి కూర్చున్నాడు, ఒకడు బెట్టిగిలు కాస్తున్నాడు, ఒకడు అక్కడ, ఒకడు ఇక్కడ. 9 మంది 9 రకాల స్థలాల్లో బహుశా ఉన్నారేమో. వారు ఏ స్థలంలో ఉన్నారో, ఏ చెట్టు చాటున ఉన్నారో ప్రభువుకు స్పష్టంగా అంతా తెలుసు. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు, ఆయనకు సమస్తము తేటగా కనబడుతోంది. దేవుని బిడ్డలారా, ఆ వచ్చిన ఆ ఒక్కడే ధన్యుడయ్యాడు. స్వస్థత పొందుకున్న అందరూ ధన్యులు కాదండి. స్వస్థత పొందుకొని తిరిగి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తున్నారో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ధన్యుడయ్యాడు. ఆ ఒక్క వ్యక్తిగా మనం ఉందముగాక. ఆమేన్. ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఎటువంటి రోగినైనా దేవుని బిడ్డరా, ప్రభువు హక్కును చేర్చుకునేవాడే కానీ ఆ వ్యక్తిని చేదరించుకునేవాడు, త్రోసేసేవాడు కాదు. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధిని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 8వ అధ్యాయంలో 1 చూద్దాం. మత్తయి సువార్త 8:1. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. అప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవనెను. చెయ్యి చాపి వానిని ముట్టి. ఇది ఆయన ప్రేమ. అది చెయ్యి చాపి వానిని ముట్టుకోవటం. దేవుని బిడ్డలు, కొన్ని విషయాల్లో మనము కొంతమందిని ముట్టుకోవాలంటే భయపడతాం, కొన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ ఉంటాం. ప్రభువు ఎంత ప్రేమ గలవాడంటే ఎటువంటి రోగినైనా ముందు హక్కును చేర్చుకోవటం, ఆ రోగిని ముట్టి, అంటే ప్రేమను చూపించే విషయంలో పక్షపాతం లేనివాడు. ఆరోగ్యవంతుడా లేకపోతే అనారోగ్యవంతుడా, వయసుడా ముసలుడా, అసలు ఎటువంటి పక్షపాతం ఏమి లేదు. అంత ప్రేమామూర్తి అయిన చెయ్యి చాపి వానిని ముట్టాడంట. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఆ విధంగా ఉన్నారో ఉన్నవారు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా నన్ను ముట్టు, నన్ను తాకుమో, నీవు నన్ను తాకితే, నీవు నన్ను స్వస్థపరిస్తే నేను బాగుపడతానయ్యా. ఆ చేసే ప్రార్థనలో కూడా చాలా వినయం కనపడాలి. ప్రభువుకి చాలా వినయం, తగ్గింపు. ఇక్కడ ఈ కుష్ఠరోగి చేసినటువంటి ఒక విలక్షణమైన ప్రార్థన, ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. కన్నీరు కార్చి, కంటి వెంబడి కన్నీరు, ఆ కన్నీటి బొట్టులు పడుతూ ఉన్న సమయంలో ప్రభు చూస్తాడా చూడడా? అదిలో చెప్పండి. ఆయన చూస్తాడు, ఆయన చూచేవాడు, ఆయన మాట్లాడేవాడు. దేవుని బిడ్డలారా, కన్నీటి బొట్టుకు అంత విలువిచ్చేవాడు. ఆయన త్వరగా కనికరముతో కదిలించబడాలంటే నీకున్న ఒకే ఒక్క ఆయుధమో కన్నీటి ప్రార్థన. ప్రభువు త్వరగా కనికరముతో కదిలించబడాలంటే నీకున్న ఒకే ఒక ఆయుధము, ఆ ఆయుధాన్ని నువ్వు చక్కగా వినియోగించుకుంటే ఖచ్చితంగా నీవు ప్రతిఫలం పొందుకుందవుగాక. చెప్పిన ఆయుధం పేరేంటి? కన్నీటి ప్రార్థన. రోగాన్ని చూసి నువ్వు భయపడద్దు, రోగాన్ని చూసి నువ్వు భయపడద్దు, ఆ రోగాన్ని భయపెట్టేవానికి నువ్వు భయపడు చాలు. అదిలో చెప్పండి. ఆ రోగాన్ని భయపెట్టేవానికి, రోగాలను గద్దించేవానికి నువ్వు భయపడితే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన పాదాలను తాకిది. ఖచ్చితంగా నీ కన్నీటి బొట్టు ఆయన జ్ఞాపకాల్లో ఉంటుంది. నీవు స్వస్థత పొందుకుందువుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మన దేహం లోపట ఏం జరుగుతుందో మనకు తెలియదు.
ఏదో పై రూపం, కొద్దిగా పైన మేకప్ వేస్తాం అంతే. బయటికి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాలుగా ఒక్కొక్కరు మేకప్ వేస్తారు చెప్పండి. అసలు ఆ డిజైనింగ్ వేరికి అంతే, డిజైనింగ్ అన్నమాట. ఎన్ని రకాలు, ఎన్నిసార్లు అతను, కానీ లోపట దేహంలో అసలు ఏం జరుగుతుందో, అది ఎలా ఉంటుందో అసలు మనకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు దేవుని బిడ్డరా, మనకి కొంత మట్టికే తెలుసు, పూర్తిగా నాకు తెలుసు అనేవాళ్ళు భూమి మీద ఎవరు కూడా లేరు. ఇక్కడ ఈ వ్యక్తి దేవుని బిడ్డరా ఒక చక్కటి విలక్షణమైన ప్రార్థనతో ప్రభువును కదిలించాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. ప్రభు వెంటనే ఉన్నాడు, నాకిష్టమే, 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 నువ్వు శుద్ధుడు కమ్మం. ప్రభువుకు దేవుని ఇష్టమైన ప్రార్థన చేయడం నేర్చుకుందాముగాక. ఎవరినైనా సరే వచ్చిన ప్రతి ఒక్కరిని వారి మీద చేతులుంచి వారిని బాగు చేశాడు, వారి మీద చేతులుంచి వారిని బాగు చేయటం. మనం పాడతాం పాట, అద్భుతము చేయమే. అంత విశ్వాసం కూడా మనకు ఉండాలి. ఆయన చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో అంత త్వరగా నీ జీవితంలో కార్యము వెంబడి కార్యము జరుగునగాక. ఆమెను చెప్పండి. దేవుని బిడ్డలారా, మనకి ఎంత ఆయుష్కాలం ఈ భూమి మీద ఉందో మనకి ఎవరికి తెలియదు. దేవుడు మనం పుట్టినప్పుడే మన ఆయుష్కాలాన్ని తన గ్రంథములో రాసుకున్నాడు. ఆ టైం వచ్చిందంట, ఆ టైం దగ్గరికి మనం పరిగెడుతున్నాం. పుట్టిన దగ్గర నుంచి ఎక్కడికి పరిగెడుతున్నాం, ఆయన ఎక్కడైతే టైం ఫిక్స్ చేశాడో ఆ స్థలానికి మనం పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాం. ఆ టైం వచ్చినప్పుడు మానవ ప్రయత్నాలంటూ ఎన్ని చేసినా సరే జరగదు, అది సక్సెస్ అవ్వదు. దేవుని బిడ్డలారా, మన జీవిత దినములు ఎన్నో ప్రభువు తన గ్రంథములో ముందుగానే రాసుకున్నాడు. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మన జీవిత దినాలు ఎన్నో మనకు తెలియదు. కాబట్టి అంటే మన మరణపు గడియ ఎప్పుడు ఎలా ఉంటుందో, అది ఎక్కడ, అది మనకు తెలియదు. కాబట్టి ఎంతసేపటికి మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో ఈ కుష్ఠరోగి ఎటువంటి విలక్షణమైన ప్రార్థన చేశాడో ఆ విధంగా ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థించే వారంగా ఉందముగాక. దేవుని బిడ్డలారా, కావాలంటే అవసరమైతే ఆయన ఎంత గొప్పవాడంటే ఆయుష్ను కూడా పొడిగించేవాడు. ఒక వ్యక్తి ఒక రాసుగా ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి దేవుని బిడ్డలారా మరణకరమైన రోగంతో బాధపడతా ఉన్నాడు. ఎవరు చెప్పిన మనిషి? హిజ్కియా. ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేశాడు, తన ప్రవక్తను పంపించాడు, ఇక నువ్వు మరణం అవుతావు, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. నువ్వు మరణం అవుతావు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అని చెప్పాడు. దేవుడు దాన్ని అమలు చేయటమే ఆలస్యం. డిసైడ్ చేశాడు, ఇక నువ్వు మరణం అవుతావు అని. వెంటనే హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా చెప్పండి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత చక్కటి ప్రార్థన చూడండి. ఒక వ్యక్తి ఏమో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయన్నాడు. ఇక్కడ ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తి అంటాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేయ. అంటే ప్రార్థనలో ఎంత తగ్గింపు ఉండాలో, ప్రభు ఎంత త్వరగా కనికరంతో కదిలించబడాలో మనకు అర్థమవుతుంది. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తే ఆ విధంగా ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం. మరలా దేవుడు ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ద్వారా అంటున్నాడు, ఇది హిజ్కియా, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించను. హల్లెలూయా చెప్పండి. నువ్వు కన్నీరు విడుచుట, పరమండలమందు ఆసీనుడైన వాడు, భూమి మీద నలుసు వంటి ఒక మనిషి. నలుసు మనం అందరం తెలుసా, మనం అందరం కూడా నలుసులమే. ఆజానుబాహులు, బలవంతులు, ఏదో మన దృష్టికే మనం అంత బలవంతులు, ఆజానుబాహులు, లేకపోతే ఖండవీరుడు, ఇది లేకపోతే ఇట్లాంటి రకరకాల పేర్లు. ఒకసారి మీరు ఫ్లైట్ ఎక్కండి, లోకల్ ఫ్లైట్ కంటే కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూస్తే ఈ భూమే అసలు ఊరే చిన్నగా కనిపించింది. ఒకసారి మీరు మీ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చూడండి, మీ ఊరు లొకేషన్ చూడండి, ఇంతే చిన్న చుక్కలా చూపిస్తుంది. అంత పెద్ద ఊరే చిన్న చుక్కలాగా ఉంది. అంత ఊరిలో నువ్వెంత?
చిన్న నలుసు అంతే. మరి దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశ మండలం మీద ఉండి తన ప్రవక్తను పంపించి ఏం చూశాడు చెప్పాడు. ఏం చూశా అంటున్నాడు? నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మన పట్ల ఎంత శ్రద్ధ ఉందో, ఎంత ఆసక్తి ఉందో, ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగేస్తున్నాను. దేవుని మనకి మహిమ కలుగునగాక. కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితులు బట్టి మనము ఆ ప్రార్థన ఆయుధాలను మనకు అవసరమైన రీతిలో మనము వాడుకుందాము గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే ఎవరికి అన్యాయం చేయడం, ఎవరికి ఆయన అన్యాయం చేసేవాడు కాదు. నాకు అన్యాయం చేసేయడమో, నన్ను చిన్న చూపు చూసేయడమో, ఏదో నోట్లో నాలుక నరవలేదు మాట వచ్చేసింది అంతే. కానీ వాస్తవంగా దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ఇష్టము అంటే ఆయన ఎవరు కూడా మనం మాట్లాడే పని లేదేక. నా ఇష్టమో, ఎందుకు తీసుకున్నావు, నువ్వెందుకు తీసుకున్నావు, చూసి నా భర్తను లేకపోతే నా భార్యను నా బిడ్డలను నువ్వు ఎందుకు తీసుకున్నావు అయ్యా, నువ్వు ఎందుకు చిన్న చూపు చూసావు, ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాను అంటే ఆయన నా ఇష్టం అంటే ఇంకా మనం ఏమైనా మాట్లాడగలమా? నా ఇష్టం, తయారు చేసింది నేను, పుట్టించింది నేను, నా ఇష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తనకి ఏది ఇష్టమో అదే జరిగించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన సన్నిధిలో ఎంతసేపటికి ఎలా ఉన్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. మీకు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేశాను. ప్రసంగి 5:1 ఉంది, నీవు దేవుని మందిరానికి పోవున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకునము. ఏం చూసుకోవాలంట? ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి మనము తగిన మహిమను చెల్లించే వారంగా ఉన్నామా? దేవునికి తగిన స్తుతిని చెల్లించే వారంగా, తగిన గౌరవాన్ని ఇచ్చే వారముగా మనం ఉన్నామా? జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మనది. ప్రతి దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయన సన్నిధిలో ఆయన చేతుల్లో పెడతామో ఖచ్చితంగా ఆయన తనకి ఇష్టమైన రీతిలో దాన్ని మలుచుకొని నిలబడదామగాక. ఇక మనం చూస్తున్న ప్రతి వాని మీద చేతులుంచి ఏం చేసేట? వారిని స్వస్థపరచెను. ప్రతి వాని మీద. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి చేసినటువంటి ఒక విలక్షణమైన ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో, ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 7వ వచనం మనం చదువుకుందాం. నేను వచ్చి వారిని స్వస్థపరచితినని అతనితో చెప్పగా, శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. అదే చెప్పండి. 6వ వచనంలో చేసిన ప్రార్థన చూద్దాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. బ్రతిమిలాడుకొనెను. నా దాసుడు ఇంటిలో పడి ఉన్నాడయ్యా, మంచాన పడి ఉన్నాడయ్యా, లేచి నడవలేని స్థితిలో ఉన్నాడు, బాగా బాధపడుతున్నాడు, మిగుల బాధపడుచున్నాడు. నీవు వచ్చి నా దాసుని స్వస్థపరచు. ప్రభు అన్నాడు, నేను వచ్చి వానిని స్వస్థపరచుదను. ఇట్టి వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేరునగాక. నేను వచ్చే. దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఎవరైనా సరే బలహీనులుగా ఉండి బాధపడుతూ పడిపోయిన స్థితిలో, మంచాన పడిన స్థితిలో ఎవరైనా ఉంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు అనేటువంటి మాట ఆయన ఇచ్చే వాగ్దానము, నేను వచ్చి వానిని బాగు చేసేదను. అందరూ చెప్పు హల్లెలూయా. ఇప్పుడు మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్పండి, నా ప్రభువు నిన్ను తాకునుగాక, నిన్ను స్వస్థపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో పలికే ప్రతి మాట మన జీవితంలో కార్యమును జరిగించునుగాక. ఇక్కడ ప్రభు నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను అనగానే మరలా వెంటనే రియలైజ్ అయినటువంటి ఆ శతాధిపతి ఏమన్నాడు? అయ్యా ప్రభా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాదయ్యా. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ తనకున్న అధికారాన్ని, తనకున్న లెవెల్ను తీసి సమస్తాన్ని తీసి పక్కన పెట్టాడు.
ఇక ప్రభుత్వం పిలుస్తారండి, ఇక మంచాన పడిన ఈ వ్యక్తిని బాగా చేయమని చెప్పండి. అటువంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి, అటువంటి అధికారము కలిగి ఉన్న వ్యక్తి, కానీ దేవుని బిడ్డలారా జ్ఞానవంతుడిగా ఉన్నాడు. ఎలాంటి జ్ఞానవంతుడు అంటే అదంతా తీసి పక్కన పెట్టేశాడు. ఏది? అధికారము, పలుకుబడి, పవర్స్ ఏదైనా సరే, పొజిషన్ లెవెల్ ఏదైనా సరే తీసి పక్కన పెట్టి చిన్న మాట అన్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాదయ్యా. లెవెలు, హోదా, అధికారం, ఉద్యోగం ఏది ఉన్నా సరే ప్రభు యొద్దకు వచ్చేవారు తీసి పక్కన పెట్టాల్సిందే. హల్లెలూయా. తీసి పక్కన పెట్టాల్సిందే. ఎంత తగ్గించుకుంటావో నువ్వు అంతగా కనికరించబడదువుగాక. నేను పాత్రను కాదు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు. అతను నేను పూరి గుడిసావన్నా కాదు, పోనీ చిన్న ఇళ్ళ కాదు, మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి, శతాధిపతి, హై పవర్స్, హై కమాండ్ కలిగి ఉన్న వ్యక్తి, దేవుని బిడ్డలారా అటువంటి వ్యక్తి తన స్థితిని తాను తెలుసుకొని ఎంతగా తగ్గించుకున్నాడంటే తనకు ఏదైతే కలిగి ఉందో అదంతా తీసి పక్కన పెట్టేశాడు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాదు, నీవు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడను. హల్లెలూయా చెప్పండి. నువ్వు మాట మాత్రము సెలవిమ్మా అంటే ప్రభు మాటలో ఏముంది? స్వస్థత ఉంది. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ప్రభు మాట తాకునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. దేవుని బిడ్డలారా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది? అయ్యా నువ్వు నా దాసుని దగ్గరికి వచ్చి మీద చేతులుంచి నువ్వు బాగు చేస్తేనే కాదు, నువ్వు మాట మాత్రం సెలవిచ్చినా చాలు నా దాసుడు బాగుపడతాడు. మాట మాత్రం సెలవేమో, మాట చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పాడు. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మాట మాత్రము సెలవేమో నా దాసుడు బాగుపడతాడయ్యా. అంత విశ్వాసము ప్రభు యొద్దకు వచ్చే వారికి అవసరం. ఎవరైతే దేవుని బిడ్డలారా పొందుకోవాలి అని ఆశతో వస్తారో వారికి ఖచ్చితంగా కావలసింది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని బిడ్డలారా ఎవరైనా సరే ప్రభు యొద్దకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వారు విశ్వాసముతో రావాలి. విశ్వాసం లేకుండా రావద్దంటలేను. విశ్వాసం ఉంటే రండి. విశ్వాసం లేకుండా వచ్చే వాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. అందుకని విశ్వాసం ఉన్నవారు ఆయన పాదాలు విడిచిపెట్టి పోరు. విశ్వాసం ఉన్నవారు ఆయన పాదాలు విడిచిపెట్టి పోరు. విశ్వాసం లేనివారు ఏదో చూద్దాం చిన్న ప్రార్థన చేయించుకుందాం, బాగుపడితే సరి, లేకపోతే లేదు, అలా అనుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, అలా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారు ప్రభువుకు అవసరం లేదు. నీవు నన్ను ఖచ్చితంగా తాగుతావు, నన్ను స్వస్థపరుస్తావు అని విశ్వాసంతో ఎవరైతే వస్తారో వారు కంప్లీట్గా హీల్ అవుతారు, సంపూర్ణ స్వస్థత పొందుకొందరుగాక. నువ్వు మాట మాత్రం సెలవుమయ్యా, మాట చాలు. నువ్వు నా ఇంటికి వచ్చి దాసుని మీద చేతులు ఉంచాల్సినంత పనిగోలేదు, నువ్వు మాట చెప్పినా చాలు నా దాసుడు బాగుపడతాడు. ప్రభు అన్నాడు, ఇశ్రాయేలులో నేను ఎవరికైనానో నేను ఇంత విశ్వాసము ఉన్నట్టు నేను చూడలేను.
ఇశ్రాయేలు ప్రజలో ఎవరికైనానో నేనింత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని 10వ వచనం మనం వస్తున్నాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. కావలసింది విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఇంకా మనకు కావలసింది బలమైన నమ్మకం. ఏమిటి ఆ నమ్మకం అంటే పేతురు పత్రికలో మనం చూస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా 24 నుంచి చూద్దాం. మన పాపములను మ్రాను మీద మోసుకునెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. గట్టి చెప్పని హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు స్వస్థత పొందుకున్నావు. ఎలా పొందుకున్నావు? ఆయన పొందిన గాయముల వల్ల. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పొందుకుందాముగాక. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, యేసు నామములో వారు స్వస్థత పొందుకొనగాక. నమ్మిన వారు పొందుకొందరుగాక. దేవుని బిడ్డలారా, ఆయన పొందిన గాయం, నువ్వు బాగుపడాలంటే ఆయన గాయపడాలి. నువ్వు బాగుపడాలి అంటే ఆయన గాయపడ్డాడు. ఆయన ఎందుకు గాయపడ్డాడు? ఎందుకు గాయపరచబడ్డాడంటే గాయముతో ఉన్న నీవు బాగుపడాలని, నీవు స్వస్థత పొందుకోవాలని ఆయన గాయపరచబడ్డాడు. దేవుని బిడ్డరా, దుష్టుడు చేసే పని తెలుసా? స్వస్థత పొందుకున్నావంటావా? స్వస్థత పొందుకున్నావంటావా? ఏం చేస్తాడు? ఎప్పటికీ వాడు చేసే పని ఒకటే, అనుమానం అనే విత్తనం వేయటమే. నీకు అంత విశ్వాసం ఉందంటావా? దుష్టుడు ఏదేని తొట్టులో వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? అంతే. వెంటనే కొంతమందిలో బహుబలంగా పనిచేసేది ఏం తెలుసా? అనుమానం, డౌటు. ఆ డౌట్ కూడా నిజము వంటిదే, నిజములాగా ఉంటుంది. అది నిజమా? నువ్వు స్వస్థత పొందుకున్నావా? స్వస్థత పొందుకున్నాను అని నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పనంటే హల్లెలూయా అని చెప్పేస్తావు. వెంటనే వాడు చేసే పనేంటి? నిజమా? స్వస్థత పొందుకున్నావంటావా? నీకు అంత విశ్వాసం ఉందంటావా అంటే చాలు, వెనక్కి లాగినట్టే, వెనక్కి వెళ్ళిపోయినట్టే. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అవిశ్వాసము పని చేయకుండానుగాక. విశ్వాసము దేవుని బిడ్డలారా, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని అని 1, 10 సార్లు 100 సార్లు నీ నోటితో నువ్వు ఒప్పుకుంటూ ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుకుందువుగాక. దేవుని బిడ్డలారా, మరి ఒక సహోదరి, ఒక స్త్రీ ప్రభు యొద్దకు వచ్చింది. ఏమనుకొని వచ్చింది తెలుసా? ఏమనుకొని వచ్చింది? ఆయన వస్త్రపు చెంగు చాలు, నేను ముట్టుకుంటే నేను బాగుపడతాను. ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే నేను బాగుపడతా. ఎంత విశ్వాసం చూడండి దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 44 నుంచి చూద్దాం. చదవండి. వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. చూడండి, ఎటువంటి విశ్వాసం ఇది? ఎటువంటి విశ్వాసం ఇది? తిరుగులేని విశ్వాసం ఇది. తిరుగులేని విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఎంతో ప్రయాసపడింది, అనేక రకాల స్థలాలకు వెళ్ళింది, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది. కానీ బైబిల్ ఏం తెలుసా? ఏం చెప్తుంది? ఆమె మరింతగా సంకటపడేనో, మరింతగా డబ్బు పోయే తినేబట్టి. దేవుని బిడ్డలారా, ఇది చాలామంది ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలలో ఇదొక తీవ్రమైన సమస్య. దేవుని బిడ్డలారా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా నయం కాకపోవటం, ఎన్ని స్థలాలకు వెళ్ళినా ఫలితం లేకపోవటం, డబ్బులు పోవటం, మానసిక కునిగిపోవటం, చాలామంది జీవితంలో ఇది ఎదుర్కొంటున్నారు, ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతా. ఆయన వస్త్రపు చెంగు
దేవుని బిడ్డ ఆయన నోటి మాటలు కాదు, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రంలో కూడా ఆ ప్రభావం ఉంది. పొందుకుందువుగాక. దేవుని బిడ్డ వచ్చి ఆ వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. అద్భుతం జరుగునగాక, కార్యము జరుగునగాక. అది ఏ రోగమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏ రోగమైనా సరే అది ఇప్పుడే నార్మల్గునగాక. దేవుని బిడ్డల మన ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడమే మన తక్షణ కర్తవ్యం. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడమే మన బాధ్యత. దేవుని బిడ్డల ఆమె వస్త్రపు చెంగు ముట్టెనో ఏమైంది, వెంటనే రక్తస్రావం నిలిచిపోయాను. ప్రభు ఏమన్నాడు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళినది, నన్ను ముట్టినది ఎవరో అని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను. ప్రభావము, శక్తి నాలో నుంచి వెడలిపోయినదని నాకు తెలిసినదనో. దేవుని బిడ్డల ఆమెలో ఉన్న విశ్వాసము యేసయ్యలో ఉన్న శక్తిని తాకినది. తాకే విశ్వాసం నీకు కావాలి. గట్టిగా హల్లెలూయా. తాకే విశ్వాసం, ఆమెలో ఉన్న విశ్వాసము యేసయ్యలో ఉన్న శక్తిని తాకింది. అంతే, వెంటనే అక్కడ బ్లాస్ట్ అయిపోయింది. శక్తి దేవుని బిడ్డ విస్ఫోటనం చెందినట్టుగా అద్భుతం అక్కడ జరిగింది. దేవుని బిడ్డ ఆమె వెంటనే బాగుపడినట్టుగా చూస్తున్నాం. ఆయనలో ఉన్న ప్రభావం బయటికి వచ్చిందంటే అది ఆమెలో ఉన్న గొప్పతనం కాదు, కానీ ఆమెలో ఉన్న విశ్వాస గొప్పతనం అది. అటువంటి విశ్వాసం మనం అందరం కలిగి ఉందామగాక. దేవుని బిడ్డ దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామంటే ఖచ్చితంగా 100కి 100% ధైర్యముతో నింపబడుదురుగాక. దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తున్నాం, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయేది. ఎవరో నన్ను మట్టుకున్నారో. యేసయ్యలో ఉన్న శక్తిని తాకగలిగే అంత విశ్వాసం నీకు ఉండాలి. నీ భక్తి కొంచెం లోతుగా వెళ్ళాలి. నీ భక్తిని కొంచెం లోతుగా నడిపించావు. ఎంతకాలము నయము కాని రోగంతో బాధపడుతూ దిగులు చెందుతూ ఉంటారు. అద్భుతం జరుగునగాక. నీ విశ్వాసమును కొంచెం లోతుకు నడిపించాం. ఈ స్త్రీ ఎటువంటి విశ్వాసంతో వచ్చిందంటే, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను. ఆయన వస్త్రపు చెంగు. దేవుని బిడ్డలారా, ప్రభువుకు తెలుసా తెలీదా ఆమె ముట్టినదని? అక్కడ జనసమూహములు, అక్కడ ఏముంది, జనసమూహములు కిక్కిరిసి, సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారు. అంతమంది చేయలేని పని ఈ ఒక్క స్త్రీ మాత్రమే చేయగలిగింది. పుచ్చి గింజల్లాగా ఉండొద్దా, తాలు గింజల్లాగా ఉండొద్దా, హైబ్రిడ్ గింజగానే ఉండవుగాక. అంతమంది చేయలేని పని ఈ ఒక్క స్త్రీ మాత్రమే చేయగలిగింది. ఎలా చేయగలిగింది? విశ్వాసముతో ఆయన తాకింది. విశ్వాసముతో నేను ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ముట్టుకుంటే చాలు. దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరు కలిగి ఉందరుగాక. దేవుని బిడ్డలారా, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందుకున్నాను అని రోడిగా నువ్వు నమ్మో. నీ కొరకు ఆయన ఎప్పుడో చనిపోయాడు. నీ కొరకు ఆయన ఎప్పుడో గాయపరచబడ్డాడు. కారణం ఏంటి? నువ్వు బాగుపడాలి, నీవు స్వస్థత పొందుకోవాలి, నువ్వు బాగుండాలి. ఇది ఆయన యొక్క చిత్తం, ఇది ఆయన ఇష్టం. అది దేవుని బిడ్డరా, ఖచ్చితంగా అటువంటి విశ్వాసంతో మనము ఆయన సన్నిధికి వచ్చుదముగాక. మనం చూస్తున్నాం, ఆయన యొద్దకు ఎందరైతే వచ్చారో, ఎంతమందిని తీసుకొచ్చారో, వారందరి మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. హలో చెప్పండి. వారిని స్వస్థపరచని, ఇక నాకు తగ్గదు, ఇక నా బతుకింతే, ఇక నేను పోయేదాకా ఈ రోగం పోదు. కొంతమందికి ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలు, ఆ చెత్తను నీ మైండ్లో నుంచి తీసివేయుదుగాక. దేవుని బిడ్డలారా, నా ప్రభువు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందితని అని నీ నోటితో నువ్వు పదే పలుకుతూ, ఉచ్చరిస్తూ, ఒప్పుకుంటూ ఉండు. ఖచ్చితంగా నీ దేహంలో గొప్ప కార్యము జరుగునగాక. ఆయన శక్తిని తాకి చూడవు.
ఆయన శక్తిని ఆశ్రయించి చూడు. భక్తిలోని శక్తిని నిజముగా నువ్వు కలిగి ఉంటే త్రూ యూ, నీ ద్వారా ఆయన ఏదైనా చేయగలిగినవాడు. తన మహిమ కొరకు నీ జీవితాన్ని ఎలాగైనా మార్చగలిగినవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఎక్కడైతే మీరు బలహీనులుగా ఉన్నారో అక్కడ మీ హస్తం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అద్భుతం జరుగునగాక. ఎక్కడైతే బలహీనత ఉందో, కడుపు నొప్ప లేదా తలనొప్ప, 100% రూఢిగా విశ్వసించి విశ్వాసంతో అక్కడ నీ చేయి పెట్టుకుంటే, విశ్వాసంతో నీ విశ్వాసం కర్త యేసు వైపు చూచి నీ చేతిని అక్కడ పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు బాగుపడదుగాక. అద్భుతం జరుగునుగాక. దేహంలో ఉన్న ప్రతి అవయవము చక్కగా పనిచేయునుగాక. అద్భుతం జరుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం. అందరికీ ఒకే రోగం ఉంటుందా? ఒకే రోగం ఉండదు. ఎంతమంది అక్కడికి వచ్చారో మల్టీ స్పెషాలిటీ. అంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే. దేవుని బిడ్డలారా, ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరిచాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా స్టిల్ ఈజ్ వర్కింగ్ అని ఇప్పటికీ మన మధ్య పనిచేస్తూనే ఉన్నాడో సదాకాలము యుగ సమాప్తి వరకు. కాబట్టి నేను మీకు తోడుగా ఉంటాను. యోహాను సువార్తలో దేవుని బిడ్డరా, యోహాను సువార్తలో ఈ వాగ్దానమును మనం అందరము స్వతంత్రించుకుందాముగాక. 14వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటి కంటే మరి గొప్పవి. ఎవరు చేస్తారంట? నా యందు విశ్వాసముంచువాడు. హల్లెలూయా చెప్పండి. విశ్వాసానికి ఉన్న పవర్ అటువంటిది. ఎక్కడ విశ్వాసం పనిచేస్తూ ఉందో అక్కడ అద్భుతాలు జరుగునుగాక. ఎక్కడ విశ్వాసము సమృద్ధిగా ఉంటుందో, అనుమానం సందేహం లేకుండా ఎక్కడైతే విశ్వాసం నిండుగా సమృద్ధిగా ఉంటుందో ఖచ్చితంగా అక్కడ కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. ప్రభువు మనకిచ్చిన గొప్ప వాగ్దానం మనము స్వతంత్రించుకుందాముగాక. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటి కంటే మరి గొప్పవి. బాగున్నప్పుడు ధైర్యంగా ఉండటం వేరు. రోగం వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటావా? మన ధైర్యానికి, మన నిరీక్షణకు, మన విశ్వాసానికి కారణభూతుడు, ఆధారభూతుడు యేసయ్య. ఆమేన్ చెప్పండి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? నా యందు విశ్వాసం ఉంచువాడు వాటి కంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి గొప్పవి. అంత విశ్వాసం మనము కలిగి ఉందముగాక. దేవుని బిడ్డ చాలా మందిలో ఒకరి రక్తం బాగా పనిచేస్తూ ఉంది. చాలామందిలో ఒకరి రక్తం బాగా పనిచేస్తుంది. తెలుసు ఎవరిదో రక్తం? తోమా రక్తం. తోమాకున్న జబ్బని చెప్పండి, నేను చూస్తే నమ్ముతా. తోమా రక్తం ఇక్కడ లేని వారు ఎవరైనా ఉన్నారా? దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఎవరు కూడా దేవునికి షరతులు పెట్టకూడదు, ఆంక్షలు పెట్టకూడదు. నువ్వు బాగు చేస్తే నేను వస్తా, నువ్వు బాగు చేస్తే నేను అది ఇస్తా, నువ్వు బాగు చేస్తే ఇది చేస్తా, ఇటువంటి షరతులు పెట్టద్దు. పెట్టకూడదా? దేవా నువ్వు నాకు చేస్తావని విశ్వాసం ఉందరా, ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. దేవుని బిడ్డ దేవుని యొద్దకు వచ్చినప్పుడు షరతులు లేకుండా నువ్వు చేస్తే నేను ఇస్తా, నువ్వు చేస్తే నేను చేస్తా, నువ్వు చేస్తే నీకోసం సాక్షిగా, ఇట్లాంటి షరతులు పెట్టద్దు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు అని 100% నమ్మి రా, నువ్వు పొందుకుందువుగాక. దేవుని బిడ్డ మరి గొప్పవి అతడు చేయుదని మీతో నిశ్చయముగా చెప్పు. రోగం ఉన్నప్పుడు కావాలి ధైర్యం, మిగతా సమయంలో ధైర్యం కాదు.
రోగం ఉన్నప్పుడు ఇది నన్ను ఏం చేస్తుంది, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందుకుంటాను కాదు, పొందుకున్నాను. నిజమా? స్వస్థత పొందుకున్నావా? నిజమేనా? సైతానా, ఇది నిజమే, నేను స్వస్థత పొందుకున్నాను. ఐఎమ్ కంప్లీట్లీ హీల్డ్ బై హిస్ వోన్స్. ఆయన పొందిన గాయముల చేత నేను సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నాను అని నీ నోటితో పదే పలుకుతూ ఖచ్చితంగా అక్కడ కార్యం జరుగుతుంది, జరుగునుగాక అని ఇచ్చిన వాగ్దానం. అది ఏంటిది? నాకంటే, నేను చేయు క్రియల కంటే, నేను చేయు వాటి కంటే మరి గొప్పవి ఎవరు చేస్తారు? ఆయన నీకు అంత విశ్వాసం ఉండాలి, అంత విశ్వాసం కలిగి ఉందువుగాక. ఆయనకు అసాధ్యమైనది ఏది. విశ్వాసం అంటే అర్థం ఏంటమ్మా? లేని వాటిని ఉన్నట్టుగా చూచుటియే, నమ్ముటియే విశ్వాసం. లేని వాటిని ఉన్నట్టుగా చూడాలి. ఇప్పుడు నీ దేహంలో ఆరోగ్యం లేదు, ఇప్పుడు ఏం చూడాలి? ఆరోగ్యం ఉంది. నీ దేహంలో బలం లేదు, నువ్వేం చూడాలి? నీ దేహంలో బలం ఉంది, నీ కుటుంబంలో సమాధానం లేదు, నువ్వేం చూడాలి? దేవా, ఇది నా జీవితంలో నెరవేరునుగాక అని విశ్వాసంతో పలుకు. నువ్వు దేనినైతే చూచావు విశ్వాస నేత్రాలతో, అది నువ్వు చూచదవుగాక. దేనినైతే నువ్వు పలుకుతున్నావు, ఒప్పుకుంటావు, ఖచ్చితంగా అది నువ్వు చూస్తావు. దేవుని బిడ్డ, విశ్వసించి నోటితో పలుకో, విశ్వసించి నోటితో ఒప్పుకున్నామో దేవుని బిడ్డ ఖచ్చితంగా నీ జీవితంలో కార్యములు చేటుకు ఆయన ఎప్పుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డరా, నా యందు విశ్వాసం ఉంచువాడు వాటికంటే మరి గొప్పవి అతడు చేయదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని శోధించడానికి ఏ పని చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నిజమా? దేవుడు బాగు చేస్తాడా అని చెప్పి ఒక రోగిని బాగు చేయమని చూద్దాం. ఏ రక్తం అది? తోమా రక్తం. అది నేను చూస్తే నమ్ముతా, నాకు చూస్తే నాకు నమ్మకం కలిగింది. అప్పుడు ప్రభు అన్నాడు, తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. గట్టి చెప్పిన హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకో తీసుకొచ్చాను, బాగు చేస్తా చెప్పాగా, బాగు చేయి చూద్దాం అనేవారికి స్వస్థత రాదు. బాగు చేయి, అప్పుడు మేము నమ్ముకుంటాం. దేవుని బాగు చేయమను, అప్పుడు మేము చర్చికి వస్తాం. వితండవాదాలు వాదించడానికి నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ జీవితమే వితండవాదం అయిపోతాయి. నువ్వు ఎలా రావాలి? రాదగిన విధంగా నిన్ను నువ్వు సంపూర్ణంగా తగ్గించుకొని, ఇంకొక విషయంగా మనం చెప్పుకోవాలంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా ఉపేక్షించుకొని, నీ లెవెల్, నీ పలుకుబడి, నీ అధికారం, నీ చదువు ఏదైతే ఉందో అవన్నీ తీసి పక్కన పెట్టి నీవే నాకు గతి అని వస్తే తప్ప నీ జీవితంలో అద్భుతమో జరగదు. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, నీవే మాకు దిక్కు. ఎవరో? యెహోషాపాతు. హల్లెలూయా చెప్పండి. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దేవుని ఆ స్థాయికి నువ్వు వస్తే దేవుడు ఏ స్థాయికి నిన్ను లేపుతాడు. హై పొజిషన్లో వస్తే దేవుడిని కింది స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు కూడా హై లెవెల్, హై పొజిషన్, హై థింకింగ్ వద్దో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను కేవలం నిమిత్త మాత్రనయ్యా, నేను కేవలం వట్టివాడని, నేను కేవలము వట్టివాడని, రక్త మాంసాలతో ఉన్నవాడినయ్యా, నేనే పాటివాడిని, నా బ్రతుకు ఏ పాటిది అని తగ్గించుకుంటూ నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకోవాలి. కానీ నీ లెవెల్ని చూపించుకుంటే దేవుడు అంటాడు, వస్తుంది నీవెంత అంటాడు. అంతే, నీవెంత. భక్తుడు దావీదు అనేక సందర్భాల్లో ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనలో ఒక విలక్షణమైన ప్రార్థన తెలుసా? నేను దీనుణ్ణి దరిద్రునయ్యా అంటాడు. నేను దీనుణ్ణి దరిద్రునయ్యా. ఎవరు? ఒక రాజు ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవుని కనికరం పొందుకుని అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు దావీదును అంతగా బ్లెస్ చేశాడు. దేవుని సన్నిధికి వచ్చి ఇది ఎవరైనా సరే కావచ్చు, కంప్లీట్లీ సరెండర్ యువర్ లైఫ్. కంప్లీట్గా నువ్వు సరెండర్, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, ఇంగ్లీష్లో ఉంది యూ షుడ్ డెనై యువర్ సెల్ఫ్. అంటే నిన్ను నువ్వుగా పూర్తిగా నేను వట్టివాడిని, నాదేం లేదయ్యా అనుకుని ఆ స్థాయిలో నువ్వు వస్తే దేవుడిని ఖచ్చితంగా పై స్థాయిగా ఉంచుతాడు. హల్లెలూయా చెప్పండి. ఎటువంటి రోగులు ఉన్నా సరే ఇక్కడ నిలబడి సాక్ష్యాలు చెప్తారు. ఇదిగో ఒకనాడు నేను చావు దాకా వెళ్ళొచ్చాను, దేవుడు నన్ను బతికించాడు, ఆయుష్నిచ్చాడు, ఈరోజు మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పాను అని ప్రభువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్పారు. వచ్చిన ప్రతి వారి మీద చేతులుంచి వారిని
స్వస్థపరిచిన కాబట్టి ప్రతి దేవుని బిడ్డలు ఎవరైతే స్వస్థత పొందుకున్నారో వారు ఖచ్చితంగా విట్నెస్గా ఉండాలి, సాక్షిగా ఉండాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. వారు ఖచ్చితంగా దీవించబడతారు, దీవించబడుదురుగాక. ప్రతి దేవుని బిడ్డ వచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేసిన యేసయ్య ఈ సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బాగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.